తెలంగాణ వ్యాప్తంగా ఇసుక మట్టి మాఫియా జోరుగా సాగుతోంది. అటు ప్రభుత్వం ఇటు అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. గ్రామాలకు వాగులు లింక్ అవుతున్న ప్రాంతాలలో ఇసుక మాఫియా రెవెన్యూ అధికారులు కన్నుకప్పి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. వీరికి మైనింగ్ అధికారులు వంత పాడుతున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలోని ప్రధానంగా జాతీయ రహదారుల వెంట అనేక ఇసుక డంపులు పోసుకుని హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు. ఇక నిమ్మకు నీరెత్తినట్లుగా మైనింగ్ రెవెన్యూ అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు. ఇక హైదరాబాద్ కి కూతవేటు దూరంలో ఘట్కేసర్, బీబీనగర్, చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇసుక వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎండాకాలం వస్తే పూర్తి స్థాయిలో చెరువుల మట్టి కొట్టుకుని ఇసుక బట్టీలకు తరలిస్తున్నారు. ఇక చెరువులను పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు మాత్రం తమకు పట్టనట్టుగా చెరువులని లూటీ అవుతున్నా చూస్తూ ఉండిపోతున్నారు. ఇక గత ప్రభుత్వంలో ఇలాంటి చెరువులపై అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకునే అధికారులు నేడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాగుల నుంచి క్వారీస్ పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. తెలంగాణలోని ఒక్కసారిగా ఇసుక మట్టి మాఫియా చెలరేగిపోతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణకు సమీపంగా ఉన్నటువంటి ఆంధ్ర బార్డర్ నుంచి కృష్ణానది తూర్పు భాగాలు ఉన్నటువంటి కృష్ణానది వాడపల్లి నుంచి మొదలుకున్నట్లయితే హైదరాబాద్ చివరిలో ఉన్నటువంటి మెదక్ డిస్టిక్ సంబంధించినట్టు చూసినట్లయితే ఉత్తర భాగాలను చూసినట్లయితే వరంగల్, జనగామ సంబంధించినటువంటి వాగుల నుండి ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని ఇసుక మట్టి మాఫియా చెలరేగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ఇసుక మాఫియా ఆన్లైన్ ద్వారా చెల్లించి తీసుకుపోవాల్సినటువంటి ఇసుక సంబంధించినటువంటి అధికారులకు ముడుపులు ముట్టించి దీనికి సంబంధించినటువంటి క్వారీకి సంబంధించిన పర్మిషన్ మైనింగ్ అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. మైనింగ్ ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఇసుకకు సంబంధించినటువంటి నాణ్యత పరిమాణాలు కూడా చూడాల్సినటువంటి మైనింగ్ అధికారులు ఒక్కసారిగా లారీకి సంబంధించినటువంటి ఎన్ని క్వింటాల్ అవుతుంది దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ కూడా చూడాల్సింది. కానీ ఎక్కడ వెయిటేజ్ కానీ సంబంధించినటువంటి లారీకి సంబంధించినటువంటి కాంటాస్ కానీ ఎక్కడ ఉండలేదు. దీనికి సంబంధించినటువంటి థియరికల్ కొలత అధికారులు అయితేనేమి ఇక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు పూర్తి స్థాయిలోనే హైదరాబాద్ వరంగల్ హైవే చూసినట్లయితే పూర్తిగా ప్రతి రాత్రి ఒక ప్రమాదకరమైన అతివేగంతో వస్తున్నటువంటి లారీలు అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రోడ్లు కూడా అధ్వానంగా పోయినటువంటి పరిస్థితి. అయినా కూడా జాతీయ రహదారి చూసినట్లయితే హైదరాబాద్ టు విజయవాడ కోదాడ మధ్యలో ఉన్నటువంటి వాడపల్లికి సంబంధించినటువంటి బ్యారేజ్ నుంచి వచ్చినటువంటి ఇసుక మాఫియా ఒక్కసారిగాను చెలరేగుతున్నటువంటి పరిస్థితి. బార్డర్ సంబంధించినటువంటి ప్రాంతాలలోని ఇసుక డంపులు చేసుకొని వారు తిరిగి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇరిగేషన్ కానీ మైనింగ్ అధికారులు నిమ్మక నీరెత్తుకు వ్యవహరిస్తున్నారనే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత పాలనలో జరిగినటువంటి వాగులు ఎడారిగా మారినటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు అంటిపోయినటువంటి ప్రజలు పెద్ద తీవ్ర ఆందోళన చేసినారు. కానీ ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరుగుతుందని కూడా రైతులు కానీ అక్కడ ఉన్నటువంటి కూలీలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు ఒక్కసారిగా అడుగంటడంతో వాటర్ సంబంధించిన త్రాగునీరు కానీ సాగునీరు చేయడానికి కూడా రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మూగ జీవాలకు కూడా వాగు పరివాహక ప్రాంతంలోని వాటర్ లేకుండా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగుతుందైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు ఒక్కసారిగాను ఎడారి ప్రాంతాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం విజువల్లో చూడవచ్చు. ఏదైతే వాగు పరివాహక ప్రాంతం ఉంటుందో అక్కడి ట్రాక్టర్స్ పెట్టి పూర్తిగాను ఎవరైతే మైనింగ్ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ ఎవరు వచ్చినా కూడా వారిని ఎవరి ఆబ్జెక్షన్ కూడా లేకుండా టోటల్గా ఒక గుంతలమయంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏరులై పారాల్సినటువంటి నదులు కూడా ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితులను పూర్తిగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా మట్టి మాఫియాకు అదును లేకుండా పోతుంది. గతంలో చూసినట్లయితే ఎక్కడైతే చెరువులు ఉంటాయో ఆ చెరువులో ఉన్నటువంటి మట్టి రైతులకు సానుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మెట్ట ప్రాయులకు సంబంధించినటువంటి రైతులు కొట్టుకునే పరిస్థితి. ఈరోజు చూసినట్లయితే మట్టి ప్రధానంగా చూసినట్లయితే ఇటుక మాఫియా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దుల నుంచి వస్తున్నటువంటి ఇటుక మాఫియా ఒక్కదారిగానే పూర్తి స్థాయిలోనే తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఇసుక మట్టి మాఫియా చేయాలనేది ప్రజలు పెద్ద ఎత్తున చూస్తున్నారు. ఈ ఇసుక మాఫియా వల్ల అనేక భూగర్భ జలాలు అడుగంటిపోయి అక్కడ ఉన్నటువంటి సాగునీరు కానీ త్రాగునీరుకి ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా మైనింగ్ అధికారులు కానీ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు ఈ యొక్క ఇసుక మాఫియాని ఆపినట్లయితే అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలని రక్షించుకోవచ్చు అనేది ప్రజలు కానీ రైతులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే వాగు పరివాహక ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుంది. ప్రజలకు సాగునీరు ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి వస్తుందనేది కూడా ప్రజలు పెద్ద ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఇసుక మట్టి మాఫియా వల్ల అనేక మంది రైతులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి.